సో ఇది రావాలంటే మనము అపాచీ వికాస్ ఈ సర్వీస్ అనమాట. ఇవన్నీ కొన్ని డిజేబుల్ ఉంది. ఓకే సార్, డిజేబుల్ యాక్టివిటీ చెక్ ద సర్వీస్. ఓకేనా? సో ఇది ఉందన్నమాట సర్వీస్. పెండింగ్లో పడిపోయింది. సో ముందు ఎట్లా యాడ్ చేయాలో తెలుసు. ఓకే, రాసుకుని స్టెప్స్ రాసుకుని. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే విఐ అపాచీ సర్వీస్. అపాచీ సర్వీస్ ఉందా? అపాచీ డాట్ కాన్ఫిగ్ అనే ఫైల్ ఒకటి ఉంటుంది. కాన్ఫిగ్ ఫైల్ అంటే ఇక్కడ ఏంటంటే డిఫైన్ హోస్ట్ని డిఫైన్ చేయాలి. సో హోస్ట్ నేమ్ ఏంటి? అపాచీ అని. సో ఇట్స్ దాని బదులు సర్వీస్. దీనిలో నేను ఏమి ఇస్తానంటే ఇట్స్ మై ఓన్ సిస్టమ్. ఇట్స్ ఏదో ఒక నేమ్ ఇచ్చి లోకల్ హోస్టా. సో లోకల్ హోస్ట్ నేమ్ అనమాట. హోస్ట్ నేమ్ ఇస్తుంది. తర్వాత ఇది ఏంటి? మై ఫస్ట్ అపాచీ. మై అన్న బదులు కూల్ యాప్ అనేది నేను ఇచ్చేసుకుంటున్నాను. వికాస్ ఫస్ట్ అపాచీ సర్వర్. ఓకేనా? తర్వాత అడ్రస్ ఏంటి? ప్రజెంట్ సిస్టమ్. ఒకవేళ వేరేది ఉందనుకో, ఐపీ అడ్రస్. సో పోస్ట్ నేమ్ అనేది అర్థం కాకపోతే ఐపీ అడ్రస్ విత్ ఇన్ ద ప్లేసెస్లో అయితే 192 విత్ ఇన్ ద ప్లేసెస్ 8.33.10 లైక్ దట్. అలా చేయాలి అని చెప్తాను. విత్ ఇన్ ద ప్లేసెస్ కామెంట్ ఇచ్చాను కదా. సో ఇదేంటి? మ్యాక్సిమం చెక్ అటెంప్ట్స్ నాకు 5 సార్లు కావాలి. 5 సార్లు అయితే ఫెయిల్ అని కావాలి. చెక్ పీరియడ్ 24/7. తర్వాత నోటిఫికేషన్ ఇంటర్వెల్స్ 30. నోటిఫికేషన్ పీరియడ్ 24/7 24/7 కావాలి. ఎస్కేప్ అని ఇచ్చేసి డబుల్ ఇచ్చి దాని తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇప్పుడు మనకు అపాచీ సర్వీస్ని యాడ్ చేసాం. అపాచీ వచ్చేసాను. మనం సర్వీస్ యాడ్ చేయాలిగా. పోస్ట్ గ్రూపు అపాచీ అలా యాడ్ చేయాలిగా. సో నేను సర్వీస్ యాడ్ చేస్తాను. సర్వీస్ దగ్గరికి వెళ్ళి సర్వీస్లో అపాచీ సర్వీస్. సో ఇది జెనరిక్ సిస్టమ్. అది జెనరిక్ అనమాట ఈ సిస్టమ్. సో జెనరిక్ సర్వీస్ హోస్ట్ నేమ్ ఏంటి? అడేం 10 హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్. ఏమని ఇచ్చారు? లోకల్ హోస్ట్ లోకల్ హోస్ట్ ఇంకేమి ఇచ్చాను? లోకల్ హోస్ట్ నేమ్. తర్వాత సర్వీస్ ఇట్స్ వికాస్ టెస్టింగ్. చెక్ కమాండ్ SSH నోటిఫికేషన్ పీరియడ్ అయిపోయింది. ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఇచ్చాను లోకల్ హోస్ట్ సిస్టమ్ ఇచ్చాను. అది మర్చిపోయాను. ఓకే, లోకల్ హోస్ట్ సిస్టమ్. సో ఎక్కడ ఇచ్చాను లోకల్ హోస్ట్ అనేది? మేనేజ్ సర్వీస్. ఇక్కడికి హోస్ట్ నేమ్ ఏదైతే అది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనమాట. సో ఇక్కడ లోకల్ హోస్ట్ సిస్టమ్ ఇన్సర్ట్ సిస్టమ్ ఎస్కేప్ అయిపోయింది. సర్వీస్ యాడ్ అంటే ఈ రెండు చాలా సర్వీసు గ్రూప్స్. గ్రూప్ అనేది అంటే మల్టిపుల్ సిస్టమ్ని యాడ్ చేయాలనుకుంటే గ్రూప్ కావాలి. ఓకేనా? యాడ్ చేసి గ్రూప్స్ కావాలి. హోస్ట్ గ్రూప్స్ అని పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు చూడు సర్వీస్ వికాస్ నేను ఇంకా రీస్టార్ట్ చేయలేదు సార్, అందుకే అవి పాతగా ఉండిపోయింది. సో ఇప్పుడు సర్వీస్ నేను యూజ్ చేసి రీస్టార్ట్. సో రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడు ఇక్కడ చేంజెస్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఇలాగేమున్నది? ఇందాక పైన ఉంది ట్రైనింగ్ అని చెప్పేసి పైన ఉన్నది. లోకల్ హోస్ట్ సిస్టమ్ ఇట్స్ వికాస్ టెస్టింగ్ అండ్ సర్వీస్ చెక్ షెడ్యూల్ సంథింగ్. సో లాస్ట్ చెక్కింగ్ ఏం లేదు. సో ఇలా వచ్చింది. సో ఇది సర్వీస్ని యాడ్ చేయాలి.